వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న కాకరకాయలకు సాల్ట్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కాకరకాయలు చేదుగా లేకుండా కూర కమ్మగా ఉండాలంటే ముందు ఇందులోకి పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల ఇందులోని వాటర్ అంతా బయట ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయడం వల్ల ఇందులోని వాటర్ అంతా బయట వస్తుంది ఫ్రెండ్స్. అలా దీంట్లో వాటర్ అంతా పిండేసి చేసుకున్నాక మీరు ఫ్రై అయినా చేసుకోవచ్చు, మసాలా అయినా పెట్టుకోవచ్చు. కాకరకాయ చేదు అనేది లేకుండా వస్తుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సింపుల్ చిట్కా ఫ్రెండ్స్ ఇది. ఇలా అయినా చేసుకోవచ్చు. మామూలుగా మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, బియ్యం కడిగిన వాటర్లో చింతపండు కాకరకాయ వేసి ఉడకబెట్టుకున్నా కూడా చేదు అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. మన నాయనమ్మ కాలంలో అంతా అలాగే చేసేవారు ఫ్రెండ్స్. బియ్యం కడిగిన వాటర్లో వేసుకొని ఉడికించుకొని చేసుకొని తినేవారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాం.